నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ అండ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పడం, దీన్ని టోటల్గా ఎలా చూడొచ్చు, ఏమనిపిస్తుంది? కామెడీ చాలా ఇప్పటిదాకా చేసిన కామెడీకి నవ్వి చచ్చాం. అలా రేస్ గుర్రం సినిమాలో లాగా మేము నవ్వుతున్నాం, మీరు గమనించట్లేదు అన్నది ఆయన పరిగణలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలు ఓవర్ యాక్షన్కి కూడా చాలా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆద్యంతం గమనిస్తే కోడికత్తి సీన్ది మన ఉద్ధరించడానికి అప్పుడే, తర్వాత వివేకానంద రెడ్డి మర్డరు మన ఉద్ధరించడానికి ఆయన అప్పుడు సిట్ ఆఫీసరు. అవుట్కమ్లు చెప్పమనండి. ఇప్పుడేమో అచ్చాని పచ్చపొసలు ఇంటికి వెళ్ళి వీరతిలకాలు దిద్ది ఆ కోడికత్తి సీన్ గడి యొక్క ఔన్నత్యాన్ని మనకి జనబావుల్లో చర్చనీయాంశం చేస్తే నాకు తెలియకూడదు. ఇదే తమాషాలకు ఉంది. ప్రతి ఓడికి రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తాడు. ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి. ఉన్నప్పుడు గుడ్డుకూరని పొలిదో వేరేటే. నిజంగా ప్రజాసేవ ప్రజలకి చిత్తశుద్ధితో రాజకీయ పార్టీలు పెట్టేసి అంత స్థాయిలో ఉన్నాయంటే మీ దగ్గర ఎంత మేట ఉండకపోతే పెడతారు. చిన్న విషయమా? పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా సార్, ఎంత కష్టాలు ఉన్నాయి పార్టీలు పెట్టండి. మాజీ సీఎం జగన్పై విపరీతంగా మళ్ళీ విమర్శన. అదే మరి సేమ్ ఆబ్వియస్మే. ఇవన్నీ నాకు తెలియకడుగుతా. వైల్ యువర్ ఇన్ డ్యూటీ, వైల్ యువర్ ఇన్ సర్వీస్, వాట్ ద అచీవ్మెంట్స్. కోడికత్తి సీను ఇంటెలిజెన్స్లో అప్పుడే పోనీ. ఇప్పుడు వివేకానంద రెడ్డి చాలా కీలకమైన మరి సిట్ వన్ ఆఫీసర్గా ఏంది, వై కాంట్ యూ గివ్ ఎ డెలిబరేషన్? నో, ఇంటెన్షనల్గా ప్రతిదీ తెలిసి తర్వాత కుల సంఘాల మీటింగ్లో ఏంది కులాలను రెచ్చగొట్టడానికి వీళ్ళ రాజకీయ ఔన్నత్యం, మళ్ళీ బలహీన బడుగు వర్గాల ఔన్నత్యమా? మరి ఆ రోజు ప్రసంగం కమ్మజాతి పరిరక్షణ కోసం, కమ్మజాతి యునైట్ అయిపోయి రెడ్డిని నిర్మూలించాలి, జగన్మోహన్ రెడ్డిని దించేయాలి, ఉరేసేయాలి, చంపేయాలి. ఈ పొకుడి కబుర్లే కదా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితోనే తలకాయ నొప్పి సస్తనం ఇన్కన్సిస్టెంట్కి. ఇప్పుడు మీరు నెక్స్ట్ కామెడీకి కూడా అద్దు ఉండాలండి. సమాజ సేవ అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేయండి, ఎప్పుడు కాదను. అంటే ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? ఏటి ప్రభావం చూపిస్తుంది? వాళ్ళ మీద చూపించిన ప్రభావం చాలు చాలు. వాళ్ళకి తెలుసండి, అన్నీ తెలుసు వాళ్ళకి. ఎవరు ఏరి దాటిన తర్వాత బోడిమల్లని అన్నారు, ఆ పదవి వచ్చిన తర్వాత ఎంత బాధతో అంత బ్రహ్మాండమైన పదవి ఇచ్చేస్తే ఇలా రాజకీయాలు, సమాజ సేవా తత్పరత ఇవన్నీ ఎలకెందుకు జ్ఞాపకం వస్తాయి? ఓకే, ఉన్నప్పుడు ఏడు చేశారు అవి మాత్రం చెప్పరు. మా ఈవేరు కృష్ణారావు లాగా ఒక డిసెంట్ నోట్ మాత్రం రాయడట, కానీ మాత్రం ఇప్పుడు వాళ్ళు అందరినీ ప్రక్షాళించేస్తారు కూర్చుని. మావాడు ఇంకోటి తక్కువ కాదు కదా. ఎవరండి? జయప్రకాష్ నారాయణ గారు సమాజాన్ని ఇలా రోజు దోస్తి తిరగి మడతెట్టేసినట్టే. ఇలాగేంటండి ఉన్నప్పుడు ఏడు చేశారో బాబు అంటే మాత్రం చచ్చరే చెప్పరు వీళ్ళు. వీళ్ళు మనకు అచ్చాని పచ్చపోసలు ఇడి తిప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళంటే వీళ్ళకి భయం. నాగిని డ్యాన్స్. ఓకే, ఈ నాగిని డ్యాన్స్లు చూసాం చాలు. ఇంకో కొత్త నాగిని మళ్ళీ మొదలవుతుందని ఏబి వెంకటేశ్వరరావు రూపంలో సంతోషం అంతే. మళ్ళీ విమర్శిస్తే తీసుకుంటాడట. ఏటి విమర్శిస్తే? నేను ఫ్రమ్ ద డే వన్ నుంచి చెప్తున్నా కాదండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివేకానంద మర్డర్ సిట్ రిపోర్ట్ని తీసుకెళ్ళి సిబిఓడికి ఇస్తే ఉరేసేస్తాడు ఆయన. ఏమన్నా ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి నిజాలు. అంటే ఇంటెన్షనల్లీ అన్నీ చేసి. ఎస్, ఇంటెన్షనల్లీ. నేనైతే మొహమ్మద్ లేకుండా చెప్పాను, ఇంటెన్షనల్లీ. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. సమాజ హితం అన్నప్పుడు కోడికత్తి సీన్ కానీ గల్లాపట్టి లేపి చెప్పాలి, తమాషాలా తకరాలా అని. ఇదే కుల సమీకరణలు, కుల సంఘాల మీటింగ్లప్పుడు మాట్లాడినవి ఈ మూడు కాంట్రడిక్షన్ అయినా కదా? మీరు జర్నలిస్ట్గా చెప్పండి, కాంట్రడిక్షన్ అయినా కదా? మరి సార్, సామాజిక వర్గం అనేది చాలా కీలక భూమికి పోషిస్తుంది. ఊరికెక్కువ అండి. ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు ఇవాళ కులాలు మతాల గురించి మాత్రం నేను సిగ్గుపడి చేస్తున్నాను. నేను ఆయన దేవుడితో కొలుస్తాను. నేను ఏడున్నాం సార్, ఇంకాను ఏ సమాజంలో ఉన్నాం? 2025లో ఉండి ఇంకా కులాలు మతాలు అంటే మనకన్నా ఎడ్డిమోలో లేవు. చదువులు ఎందుకు పుస్తకాలు తీసి తగలబెట్టమనండి ఒక్కొక్కడిని, ఇంకా కులాలు మతాలు మాడితే. అంటే ఏపీ పాలిటిక్స్లో ఏమైనా ఒక ప్రత్యేక అధ్యాయం, ఒక స్పెషల్గా ఏమైనా కనిపిస్తుందా ఏబీవీ వల్ల? కేఏపాల్కి తమ్ముడు లేడు, చచ్చిపోయాడు డేవిడ్ ఎవడను. ఆ రూపంలో ఇంకో పార్టీ రూపంలో అంతకన్నా ఇంకెట్లేదు. కేఏపాల్ రీప్లేస్మెంట్ అని చెప్పమన్నాడు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. తప్పించిన ఇంపాక్ట్ ఏమైనా ఒక ఎజెండా ఉంటుందా? కోడికత్తి సీనింటికి వెళ్ళి రాజకీయ అరంగేట్రం అని మాట్లాడితే తలా తోక ఉందని అడగాలి ఎవరినైనా. సో ఎటువంటి ఇంపాక్ట్? కానిస్టేబుల్ గట్టిగా తలుచుకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ను కోడికత్తి కంటే 2 నిమిషాలు తేలిస్తారు. అవతల తెంగర ఎన్ఐఏ వాళ్ళు తేల్చలేరు, సిట్ ఆఫీసర్గా ఉండి నువ్వు తేల్చలేవు. ఇంక దేనికే మీకు రాజకీయాలు? ఉద్ధరించడానికి సమాజ హితాలను పీక్కుని సస్తున్నారు ఇప్పటిదాకా అన్న చెల్లెళ్ళు మొత్తం సిబిఐ వాళ్ళు. మా కానిస్టేబుల్ సరైన కానిస్టేబుల్ని, హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే ఈ మర్డర్ పనికి మాలిన ఏదో చేసాడని 2 నిమిషాలు ఎస్టాబ్లిష్ చేసి వస్తాడు అక్కడ. వీళ్ళు సోది కబుర్లు అయిన ఓపిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుంది వినమనండి వాళ్ళని. తప్పించి ఇంకా ఆలోచన అంతే. టైం ఇప్పుడు సాయంత్రం రిటైర్ అయిపోయిన వాళ్ళు లేట్ చేస్తారు. ముసలి ఇంట్లో ఉంటారు చూడండి, ఊళ్ళకి పోయే పురాణాలు శాకంటి కోటేశ్వరరావు గారు వింటుంటారు. వీళ్ళకి ఎండడానికి తీరిక లేక వీళ్ళు ఏమంటే సమాజం మీద వీళ్ళు ప్రక్షాళించేసిన వాళ్ళగా ఒక్కొక్కడు ఒక్కొక్క వినూత్న భావజాలాలతో వచ్చిన
అలా చూసాం ప్రవీణ్ని, ఆయన పార్టీ పెట్టాడు ఉద్ధరించడానికి. గవర్నమెంట్ సర్వీసులో రిజైన్ చేసాడు, కానీ సర్వీస్లో ఉన్నవన్నీ వాడేసుకొని పార్టీ పెట్టేసాడు. కార్లు బంగ్లాలు చాలు. ఇలాంటి ఓవర్ యాక్షన్లు భరించి వీళ్ళు ప్రవీణ్ని చూసాం కదా ఇక్కడ తెలంగాణలో, మా చెడ్డ ఓవర్ యాక్షన్ చేసి లాస్ట్కి అన్నయ్య సన్నిధి అని పాడి కేసీఆర్కి జై. నెక్స్ట్ ఇది ఒక పార్ట్ వ్యాపారం అంతకన్నా లేదు. అంటే యాంటీ ఇన్కంబెన్సీని, నెక్స్ట్ ఓటు బ్యాంక్ సీలికలు, ఈ సౌదరులో కూడా కొంతమంది ఏమైనా పకరాసులో ఓట్లు లేదు, ఎప్పటి నుంచి పార్టీలట. కానీ ఇక్కడ ఏం పర్లేదు, ఇలాంటి కాలక్షేపం కార్యక్రమాలు టార్గెట్. మరి లేకపోతే తీరు కూర్చొని తారలాడిందంటే ఇదే. ఓకే సార్, చూద్దాం ఏం జరగబోతుంది. ఏమీ జరగదు, అంతే. ఏమి జరిగిపోతుందో చూసి ఓరి ఎలివేషన్స్ ఇస్తే అలా కూర్చొని ఇస్తారు వాళ్ళు ఆ తపేలా ఛానల్లో. ఇలాంటివి మీ ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఎంటర్టైన్ చేయకుండా పక్కలాడుకో అని చెప్తుంటే అంటే ఇలాంటి డిస్కషన్ పాయింటే కాదంటారా? టైం వేస్ట్. వెళ్తే ఏమవుతుంది సార్, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏటీ కాలేదన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే మళ్ళీ ఐవేర్ కృష్ణారు, నెక్స్ట్ ఈ మన ఎవరు జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ, నెక్స్ట్ వీళ్ళు గమనించండి మీరు. ఎందుకంటే చెప్పిందోటి, జరిగిందోటి, అయ్యిందోటి, లాస్ట్కి అవుట్కమ్. జేడీ లక్ష్మీనారాయణ లక్షల కోట్లు అంటే అశ్వత్థ మాత్రం ఎలా అండి 140 కోట్లు కూడా లేవండి. ఏంటండి మాకు ఏంటి ఉద్ధరింప? డిసెంట్ నోట్లు రాశారా మీరు జీవితంలో అడగండి వాళ్ళిద్దరిని. మీరు ఎప్పుడైనా కూర్చోపెట్టారు ఖాళీగానే ఉంటారు, ఇంటర్వ్యూలు అంటే మాట్లాడే ఇంట్రెస్ట్. సినిమా యాక్టర్లు అవ్వబోయి ఐఏఎస్ లేరు మన ఉద్ధరించడానికి. వాళ్ళిద్దరికి కెమెరాలు పెట్టి అడగండి. పొలిటికల్ ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ అలా శశిధరూర్ గారిలాగా ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతారు, ఎవరికి అర్థం కాకుండా చెప్తారు పకోడీ న్యూస్ ఒకటి. అబ్బా మా సైడ్ సొంపుగా ఉందని వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ముందే జహాపనాన ఇక్కడి నుంచి ఇలా అనుకుంటే వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరూ మరతెట్టి వాడు వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి. ఓకే సార్, నేను ఒకసారి ఐవేర్ కృష్ణారావు గారితో ప్యానల్లో ఉన్నాను, అడిగాను డిసెంట్ నోట్ రాశారంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చి నేను ఉన్నాను తెలియదు వచ్చాడు, ఏమన్నాడు తెలుసు ఆయన, ముందు నేను మాట్లాడతాను అని SSME.com గెలిపాడు. నెక్స్ట్ మరి ఇంక జూమ్ స్విచ్ ఆఫ్. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ. చూడండి కళ్ళు పోతే అంతకన్నా ఇంకేం లేదు. రైట్, వీళ్ళు భరిస్తున్న సమాజానికి దండం పెట్టాలి, అంతకన్నా ఏం లేదు. అడగొచ్చు నన్ను కూడా భరిస్తున్నారు కదా అంటే, నేను పకోడీ కప్పులు నేను ఉద్ధరిస్తానని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.